ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి అయితే తను తీసుకున్న నిర్ణయాన్ని ధీరజ్కి చెప్తుంది. ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ ప్రేమ మెడలో తాళి కట్టడమేంటి అని అంటుంటే, చూడు ధీరజ్, ఇంతకు మించి నాకు ఏ ఆలోచన తోచటం లేదు. నువ్విప్పుడు ప్రేమ మెడలో తాళి కడితేనే తన జీవితం బాగుపడుతుంది, అలాగే ఈ కష్టాల నుంచి మనం గట్టెక్కచ్చు అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్ని బ్రతిమలాడుతుంటుంది. ధీరజ్, అమ్మా, నువ్వు చావమన్నా చచ్చిపోతాను, అవసరమైతే ఆ మేడెక్కి దూకమన్నా దూకేస్తాను, అంతేగాని ఆ గయ్యాలి మెడలో మాత్రం అస్సలు తాలి కట్టను అని చెప్పి ఇంకా ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, ధీరజ్ మాటలకి వేదవతి అయితే, చూడు ధీరజ్, నువ్విప్పుడు ప్రేమని పెళ్లి చేసుకోకపోతే అటు నా అన్నయ్య కుటుంబం అందరూ కూడా గుండె పగిలి చచ్చిపోతారు. ఇక నాకు పుట్టిల్లు అనేదే ఉండదు. నా పుట్టింటికి నేను వెళ్ళకపోయినా వాళ్ళందరూ కంటికి కనిపిస్తుంటే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈ విషయంలో నా అన్న అక్క అలాగే వదిన అందరూ ఈ విషయం తెలిసిన మరుక్షణం గుండె పగిలి చచ్చిపోతారు. చూడు, ఈ అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇదిగో ఈ తాళి తీసుకో, వెళ్ళి ప్రేమ మెడలో కట్టు అని అంటుంటే, అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి ఇక ధీరజ్ చెప్తుంటే పక్క నుంచి నర్మద, అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అని అంటుంటే, చూడు నర్మద, నేను అంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను, ముందు వెళ్ళు అని చెప్పి ధీరజ్ని పంపిస్తుంటే, అమ్మా ప్లీజ్ అమ్మా, నేను దాన్ని పెళ్లి చేసుకోలేనమ్మా అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, చూడు ధీరజ్, నువ్వేంటో నాకు బాగా తెలుసు, వెళ్ళి ప్రేమని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటే, అమ్మా అది కాదమ్మా, అమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటే ఇక వెంటనే వేదవతి అయితే ధీరజ్ చెయ్యి తీసుకొచ్చి తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు కనుక నువ్వు ప్రేమని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి తన మీద ఒట్టు పెట్టుకుంటుంది. ఇంకా ధీరజ్ తప్పని పరిస్థితుల్లో తాళిని తీసుకుని ఇంకా హోటల్కి అయితే వెళ్తాడు. పోలీసుల కంటే ముందుగానే ప్రేమ ఉన్న గది దగ్గరికి చేరుకోవడం కోసం వెనక నుంచి ఇక కిటికీలో నుంచి ముందుకి దూకుతాడు. ఇక్కడ చూస్తే పోలీసులు ప్రేమ ఉన్న గదిని దనా కొడుతూ ఉంటారు. ప్రేమ ఆ తలుపుల చప్పుడుకి భయపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ లోపలికి వచ్చి ప్రేమ మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేసి తన చేతి కట్లని విప్పేస్తాడు. ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని చూసి, ధీరజ్ నువ్వు అని అంటూ ఉంటే, చూడు, ఇప్పుడు మాట్లాడుకునే అంత టైం లేదు అని చెప్పి గబగబా తన పాకెట్లో నుంచి తాళిని తీసి ప్రేమ మెడలో కట్టేస్తుంటాడు. ప్రేమ అయితే, ఏయ్ ధీరజ్, ఏం చేస్తున్నావు? వదలరా, వదులు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని ఎంత వదిలించుకోవాలనుకున్నా వదలకుండా ధీరజ్ తాను అనుకున్నట్టుగానే వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఇంకా ప్రేమ మెడలో తాళినైతే కట్టేస్తాడు. ఇక వెంటనే పోలీసులు, ఏయ్ ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తలుపులు తెరవరేంటి? ఏయ్ మేనేజర్, ఈ రూమ్ కీ ఓపెన్ చేయి అని చెప్పి ఇక మేనేజర్తో ఆ రూమ్ని ఓపెన్ చేసేసరికి ఇద్దరు పక్కపక్కన నుంచుని ఉంటారు. పోలీసులు వాళ్ళిద్దరిని చూసి, ఏయ్ రూమ్ని అన్నిసార్లు కొడుతున్నా తలుపు తీయరేంటి? అయినా ఎందుకు తీస్తారులే, మీరిక్కడ దేనికి వచ్చారో నాకు బాగా తెలుసని చెప్పి పోలీసులు అయితే ఇంకా ప్రేమని ధీరజ్ని అడుగుతూ ఉంటే, ఏంటి సార్, మేము ఎందుకు వస్తాం? గుడిలో పూజ జరిపించుకోవడం కోసం వచ్చాం, కొత్తగా పెళ్ళైన వాళ్ళం అని అంటుంటే, ఆపరా నువ్వు నీ నాటకాలు, నీకు కొత్తగా పెళ్ళయిందా? మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తారో ఏం చేయడానికి వచ్చారో నాకంతా తెలుసు, ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అని చెప్పి ఇక పోలీసులైతే ధీరజ్ని నిలదీస్తుంటే, సార్ ఇదేంటి సార్, కొత్తగా పెళ్ళైన వాళ్ళతో ఇట్లాగైనా మాట్లాడేది? ఏయ్ మేనేజర్, ఈ కొత్తగా పెళ్ళయి ఈ హోటల్కి వచ్చాం, పక్కన ఉన్న గుడిలో పూజ జరిపించుకోవాలనుకుంటున్నాం, కానీ ఇట్లా పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పి ధీరజ్ అయితే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. కానీ పక్కన ఉన్న ప్రేమ అలాగే బొమ్మలాగా స్టాచ్యూలాగా నిలబడిపోయి ఉంటుంది. ఇంకా ఇంతలో అయితే అక్కడికి నర్మద అలాగే వేదవతి కూడా వస్తారు. వాళ్ళిద్దరూ, రేయ్ ధీరజ్, అమ్మ ప్రేమ, ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఇలాగే ఉన్నారా? అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి,
మీరు ఇంకా ఇలాగే ఉంటే సాయంత్రం మనం ఇంటికి వెళ్ళినట్టే అని చెప్పి వేదవతి అయితే ఇంకా వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. ఇన్స్పెక్టర్ అయితే అట్లానే చూస్తుంటారు. ఇక పక్కన ఉన్న నర్మద, ఎవరు, ఏంటి సార్, మీరేంటి ఇలా వచ్చారు, అసలు ఇలా మా మరిది గారిని అలాగే మా సిస్టర్ని ఏం అడుగుతున్నారు అని చెప్పి నర్మద అంటుంటే, చూడమ్మా, ఈ హోటల్లో ఈ రూమ్లో తప్పు జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళిద్దరూ గదిలో ఉన్నారు, మీరెవరు అని చెప్పి పోలీసులు అడగడంతో, నేను వాళ్ళమ్మని, నేను వాళ్ళ వదిన్ని, వీడు మా అబ్బాయే, ఈ అమ్మాయి నా మేనకోడలు, నా మేనకోడలికి నా కొడుక్కి ఈ మధ్యనే కొత్తగా పెళ్ళయింది అని చెప్పి వేదవతి అమాయకంగా పోలీసులతో చెప్తుంది. ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్, సార్, వాళ్ళని చూస్తుంటే ఫ్యామిలీలా ఉంది సార్, అనవసరంగా ఫ్యామిలీలో తలపెట్టడం కరెక్ట్ కాదు, ఎవడో మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పి కానిస్టేబుల్ అయితే ఇక ఇన్స్పెక్టర్తో చెప్పడంతో, ఇన్స్పెక్టర్, చూడండి, ఇక్కడ తప్పు జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాం, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని చెప్పి ఇక అక్కడి నుంచి పోలీసులు అయితే వెళ్ళిపోతారు. ఇంకా వేదవతి అయితే, అమ్మయ్య, ఇప్పటికీ తప్పించుకున్నాం. రే ధీరజ్, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇంకా వేదవతి అయితే వాళ్ళిద్దరినీ తన 2 చేతులతో దిష్టి తీసేస్తుంది. ఇక ప్రేమ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నర్మద, ప్రేమ, ఏంటి అలా చూస్తున్నావు, మేమేంటి ఇక్కడనా, ఇక్కడ ఏం జరిగిందో అంతా మాకు తెలుసు, అందుకే నిన్ను కాపాడడం కోసం ధీరజ్ని మెడలో తాళి కట్టాడు అని చెప్పి నర్మద అయితే ఇక ప్రేమకి జరిగిన విషయం చెప్తుంది. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ని అలాగే చూస్తుంది. ధీరజ్, ఏంటి అలా చూస్తున్నావు, చూడు, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా పాములు తేళ్లు పాకినట్టుగా అనిపిస్తుంది. నీ మెడలో తాళి కట్టానని నువ్వు నన్ను నీ భర్తగా ఊహించుకోనక్కర్లేదు, నీకు ఇష్టం లేకపోతే దాన్ని తీసేయచ్చు అని చెప్పి ఇంకా ధీరజ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా వేదవతి ధీరజ్ చెంప పగల కొడుతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పుడే తాళి తీసేయమంటున్నావు, చూడు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా మేనకోడలు నీకు భార్య, అర్థమవుతుంది కదా, నోరు మూసుకుని పద అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే విశ్వ దగ్గరికి తన స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చి, రే విశ్వ, ప్రేమ గురించి అంతా వెతికాంరా, కానీ ప్రేమని తీసుకెళ్ళింది ఎవరో కాదు అని చెప్పి ఇక వాళ్ళైతే వాళ్ళల్లో వాళ్ళు తడబడుతూ ఉంటారు. ఇంతలో భద్రావతి పైకి లేచి, ఎవరు తీసుకెళ్లారు ప్రేమని, చెప్తావా లేదా అని చెప్పి అతన్ని అడగడంతో, అది ప్రేమని తీసుకెళ్ళింది రామరాజు చిన్న కొడుకు అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇంకా సేనాపతి అయితే, ఏంటి, ప్రేమని తీసుకెళ్ళింది ఆ రామరాజు కొడుక అని అడగడంతో ఇక తిరుపతి అయితే, అన్నయ్య, వీడు కావాలని చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబానికి ఈ కుటుంబానికి పడదని నువ్విలా తప్పుడు సమాచారాన్ని తీసుకొస్తావురా, నిన్ను చంపేస్తాను అని చెప్పి తిరుపతి అయితే అతన్ని కొడుతూ ఉంటాడు. లేదయ్యా, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, రేయ్, వాళ్ళు పక్కూరు అమ్మవారి గుడిలో పూజ జరిపించడానికి వెళ్ళారు, నువ్వు వాళ్ళ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను, అయినా ధీరజ్ ప్రేమని తీసుకెళ్తే మరి మా అక్క వేదవతి అలాగే వాళ్ళ కోడలు నర్మద ఎందుకెళ్తారా అని అంటుంటే ఇక అందులో ఒక అతను, ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళిద్దరే దగ్గరుండి మరి వాళ్ళకి పెళ్లి జరిపించి ఇక్కడికి తీసుకొస్తారేమో అని అంటూ ఉంటే ఆ మాటలకి విశ్వం, రేయ్, ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను, నా చెల్లెలకి వాళ్ళన్నా వాళ్ళ కుటుంబం అన్నా అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పటికీ ప్రేమ అలా చెయ్యదు అని చెప్పి ఇంకా విశ్వం మాట్లాడుతూ ఉంటే ఇంతలో బయట నుంచి ఒక అతను, అమ్మగారు బయటికి రండి అని గట్టిగా అరవడంతో ఇంకా భద్రావతి కుటుంబం మొత్తం బయటికైతే వస్తారు. ఇక్కడ రామరాజు కూడా రావడంతో ఒక్కసారిగా రామరాజు, వేదవతి, నర్మద వెనక ఇంకా ప్రేమ అలాగే ధీరజ్లు నడుచుకుంటూ రావడం చూసి షాక్ అయిపోతాడు. రామరాజు అయితే ఏం జరుగుతుందో తెలియక అలాగే స్టాచ్యూలాగా నిలబడిపోతాడు.
ఇంకా భద్రావతి, సేనాపతి అందరూ కూడా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. ఇంకా వేదవతి తల్లైతే వాళ్ళని చూసి ఒక్కసారిగా ఆనందపడిపోతుంది. గట్టిగా విజిలేసి చప్పట్లు కొడుతుంది. అందరూ కూడా ఆ పెద్దవిడి వైపు చూడటంతో తను ఏం జరగనట్టుగా నార్మల్గా నిలబడుతుంది. ఇంకా వేదవతి, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చూస్తుంది నిజమేనా? చెప్పు అని చెప్పి రామరాజు అడుగుతుంటే ఇక వేదవతి, ఏవండి, అది అది తప్పని పరిస్థితుల్లో ప్రేమకి ధీరజ్కి నేనే పెళ్లి జరిపించాను అని చెప్పి వేదవతి మాట్లాడుతుంటే, శభాష్ శభాష్ రామరాజు, ఎన్ని రోజులు నిన్ను నిందిస్తుంటే ఏదో ఒక మూల నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో అని ఒక చిన్న ఆలోచన ఉండేది. కానీ ఈ రోజుతో అట్లాంటి ఆలోచనలన్నీ దూరం అయ్యాయి. నువ్వే దగ్గరుండి నా మేనకోడల్ని పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్ళి పక్కూరిలో అమ్మవారి గుడిలో పూజ అని చెప్పి నీ పెళ్ళాన్ని, నీ కోడల్ని పంపించి నా మేనకోడలకి, నీ చిన్న కొడుక్కి పెళ్లి జరిపించి నా కుటుంబ పరువుని తీసేసావు కదా రామరాజు. ఇదంతా కావాలని చేసావు కదా, మా మీద పగతోనే చేసావు కదా అని చెప్పి ఇంకా భద్రావతి అయితే రామరాజుని నిలదీస్తుంటుంది. రామరాజు లేదు లేదు అని అంటుంటే ఇక వేదవతి, అక్క నేను చెప్పేది అంటుంటే, ఏయ్, ఇంకొకసారి నన్ను అక్క అని పిలిచావంటే చంపేస్తాను. నువ్వు 25 సంవత్సరాల క్రితమే నా కుటుంబాన్ని, మమ్మల్ని వద్దనుకుని ఈ అనాథని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అదే అనాథ కుటుంబానికి నా మేనకోడల్ని కోడలిగా చేసి ఈరోజు కూడా మా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపావు అని చెప్పి ఇంకా భద్రావతి అయితే వేదవతిని తిడుతూ ఉంటుంది. రేవతి ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ చెంప పగలకొట్టి, ఛీ, కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు, నా కడుపున చెడబుట్టావు. నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పుండాల్సింది. పీటల దాకా పెళ్ళిని తీసుకొచ్చి పీటల మీద నుంచి లేచిపోవడానికి నీకు సిగ్గనిపించలేదే? నీలాంటి దాన్ని చంపేస్తాను. నువ్వు చేసిన పనికి మీ నాన్నగారు ఏమైపోయేవారు అని చెప్పి ఇక రేవతి అయితే ప్రేమని కొడుతూ ఉంటే, నర్మద, ఆగండి పిన్ని గారు అని చెప్పి ఆపుతూ ఉంటుంది. రేవతి ఇక పక్కకు వెళ్ళి నుంచుంటుంది. సేనాపతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి, ఒక్క క్షణం, ఇన్ని రోజుల నుంచి నిన్ను అవమానించినందుకు ఎంతగానో కుమిలిపోయాను. నువ్వు మా మీద చూపించే ఆ అభిమానం చూసి నిజమనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని, కావాలనే నా కూతుర్ని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి పీటల మీద నుంచి నీ కొడుకుతో పంపించావని తెలియలేదు. నీలాంటి వాణ్ణి చంపేసిన తప్పు లేదు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు గొంతు పట్టుకుంటాడు. రామరాజు జరిగిన దానికి వాళ్ళకి ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక వేదవతి అయితే ఆగండి అని చెప్పి ఇంకా సేనాపతిని దూరంగా నెట్టి, అన్నయ్య, ఏం చేస్తున్నావు అన్నయ్య? జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు తొందరపడి ఆయన్ని తప్పుపడుతున్నావు. అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి ధీరజ్ వచ్చి, అవును, నేను ప్రేమించుకున్నాం. మీ 2 కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని ఎంతగానో ఆశపడ్డాం. కానీ మీ 2 కుటుంబాలు ఎప్పుడు పగలు పంతాలు అంటూ గొడవలు పడడమే తప్ప ఒక్కరోజైనా పిల్లల మనసుల గురించి ఆలోచించారా? తనకి ఇష్టం లేని వాడితో పెళ్లిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇక మీరు పగలు ప్రతీకారాలు అంటూ పిల్లల మనసుల్ని మీరైనా అర్థం చేసుకున్నారా అని చెప్పి ధీరజ్ అయితే ఇక 2 కుటుంబాలకి గట్టి వార్నింగ్ ఇచ్చి, చూడండి, ప్రేమని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తను కూడా నన్ను ఎంతగానో ఇష్టపడింది. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇప్పటికైనా పిల్లల మనసుల్ని అర్థం చేసుకుని పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి. ఇంతవరకు పడ్డ గొడవలు ఆపండి అని చెప్పి ఇక ధీరజ్ అయితే మాట్లాడుతూ ఉంటే, ధీరజ్ మాటలకి విశ్వం, రేయ్, నా చెల్లిని పీటల మీద నుంచి తీసుకెళ్ళి నా కుటుంబ
గౌరవాన్ని రోడ్డు మీద పడేస్తావా నిన్ను అని చెప్పి ధీరజ్ని కొట్టబోతూ ఉంటాడు. ఇక విశ్వమైతే ఒక్కసారిగా రామరాజు ఆగు ఆగు అని గట్టిగా ఆపి ఇక విశ్వం చెంప పగల కొడతాడు. నా కొడుకు చొక్కానే పట్టుకుంటావా అని చెప్పి విశ్వాన్ని దూరంగా నెడతాడు. సేనాపతి అయితే రేయ్ నా కొడుకుని కొడతావా అని ముందుకు రాబోతూ ఉంటే ఇక ధీరజ్ మా వల్ల మళ్ళీ మీరు గొడవలు పడద్దు, మీకు ఇష్టం ఉంటే మీతో కలిసి ఉంటాం, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి మేమిద్దరం దూరంగా వెళ్ళిపోతాం, అంతే అంతే, ఇక గొడవలు పడద్దని వాళ్ళని దూరంగా నెడతాడు. ఇంత జరుగుతున్నా ప్రేమకి ఏమీ అర్థం కాదు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియక తను అట్లానే ఏడ్చుకుంటూ నిలబడిపోతుంది. రేయ్ సేనాపతి, ఇంతవరకు ఈ ఇంట్లో ఒక మనిషి 25 ఏళ్ల క్రితం చచ్చింది అనుకున్నాం. ఇక ఆ మనిషి స్థానం పక్కనే నీ కూతురు కూడా జాయిన్ అయింది. ఇది కూడా చచ్చిందని కుక్కెడు నీళ్ళు వదిలేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి భద్రావతి అయితే ఇక సేనాపతిని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంటే ప్రేమ, నాన్న ఆగండి నాన్న, నేను చెప్పేది వినండి, నేనే తప్పు చేయలేదు, నన్ను క్షమించండి, ఇదంతా నేను కావాలని చేసింది కాదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ వాళ్ళెవ్వరూ కూడా ప్రేమ మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఇంకా రామరాజు దగ్గరకైతే వేదవతి వచ్చి ఏవండి అని పిలవడంతో రామరాజు ఛీ, నువ్వు ఇట్లాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎంతవరకు నీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేసి పెళ్లి చేసుకుని తీసుకొచ్చినందుకు జీవితాంతం ఆ బాధతో నేను ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలీదు బుజ్జమ్మ. ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశావు. చూసావుగా వాళ్ళు ఎన్నేసి మాటలు అంటున్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని తిడుతూ ఉంటాడు. ధీరజ్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంతలో నర్మద, మామయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి, జరిగింది తెలుసుకున్న తర్వాత మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం తల దించుకొని ఒప్పుకుంటాం అని అంటూ ఉంటే దానికి రామరాజు, చూడమ్మా, ఇప్పుడు ఎవరేం చెప్పినా నాకు వినాలని అస్సలు లేదు అని చెప్పి అక్కడి నుంచి రామరాజు వెళ్ళిపోతుంటే ప్లీజ్ మావయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇంకా నర్మద రామరాజు దగ్గరికి వెళ్తుంటే పక్కన ఉన్న తిరుపతి, బావా ఏదో చెప్తానంటుంది కదా, ఒక్కసారి వినండి బావా అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుని ఆపడంతో నర్మద జరిగిందంతా ఇక రామరాజుకు చెప్తుంది. రామరాజు జరిగిన విషయం విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలాగే నర్మద చెప్పిన మాటలన్నింటినీ కూడా పైనుంచి భద్రావతి కూడా వింటుంది. భద్రావతి అదంతా విన్న తర్వాత నా కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసమే ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని, ప్రేమ చేసింది ఊరిలో నలుగురికి తెలియకూడదని, అందరి ముందు ధీరజ్ అలా మాట్లాడాడని అన్న నిజం తెలుసుకుని భద్రావతి చాలా బాధపడుతూ కిందకి వస్తుంది. అలాగే రామరాజు అయితే వేదవతి దగ్గరకు వచ్చి, వేదవతి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను నమ్మి నీ కుటుంబాన్ని వదిలి నాతో వచ్చేసినా నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. రే ధీరజ్, చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను పడుతున్న కష్టాలు మీరు పడకూడదని ఆలోచించే ఎప్పుడు కూడా నీ దగ్గర కోపంగా నడుచుకునేవాణ్ణి. కానీ ఈరోజు 2 కుటుంబాల గౌరవాన్ని కాపాడేవని చెప్పి ధీరజ్ని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు. అలాగే భద్రావతి కూడా రామరాజు అని పిలవడంతో రామరాజు ఒక్కసారిగా ఎమోషనల్గా భద్రావతి వైపు చూస్తాడు. భద్రావతి అయితే, రామరాజు, నిన్ను ప్రతి క్షణం మా సూటిపోటి మాటలతో ఎంతగానో అవమానించాం, ఎంతగానో బాధ పెట్టాం. కానీ ఈరోజు అనాథ అంటున్న నీ కొడుకే 2 కుటుంబాల గౌరవాన్ని కాపాడాడు అని చెప్పి ఇక రామరాజు దగ్గరకు వచ్చి భద్రావతి క్షమాపణ చెప్తుంది. ధీరజ్ని తన ఇంటి అల్లుడిగా అంగీకరిస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో 2 కుటుంబాలు ఒక్కటయ్యి ఇక ప్రేమ ధీరజ్ల రిసెప్షన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అది మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు